హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. ఈరోజు 8వ తరగతి 6th చాప్టర్ పదార్థాలు, లోహాలు, అలోహాల గురించి నేర్చుకుందాం. లోహాలు, భౌతిక ధర్మాలు. ఫస్ట్ వన్, లోహాలు ధ్వనిని ఉత్పత్తి చేయును. 2, స్తరణీయత, రేకులుగా సాగడాన్నే స్తరణీయత అంటారు. 3, తాంతవత, తీగలుగా సాగడాన్నే తాంతవత అంటారు. తాంతవత, తీగలుగా సాగటం. ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 4, ద్యుతిగుణం, మెరిసే గుణాన్నే ద్యుతిగుణం అంటారు. 5, ఉత్తమ ఉష్ణవాహకాలు, లోహాలన్నీ ఉష్ణవాహకాలుగా పనిచేస్తాయి. 6, ఉత్తమ విద్యుత్ వాహకాలు, లోహాలన్నీ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. లోహాలకు ఉదాహరణ ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం. అలోహాలకు ఉదాహరణ సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్. ఆహారాన్ని చుట్టడానికి అల్యూమినియం రేకులను ఉపయోగిస్తారు. మిఠాయిలను అలంకరించడానికి వెండి రేకులను ఉపయోగిస్తారు. స్వీట్ షాపుల్లో వెండి రేకులను ఉపయోగిస్తారు. సోడియం, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి. వీటిని చాకుతో కోయగలం. లోహాలు, రసాయన ధర్మాలు. లోహాలు ఆక్సిజన్తో చర్య. లోహాలన్నీ ఆక్సిజన్తో చర్య జరిపి లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఈ లోహ ఆక్సైడ్లు జల విశ్లేషణ చెంది క్షారాలను ఏర్పరుస్తాయి. అనగా లోహాలన్నీ దాదాపు క్షారధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇనుప వస్తువులను గాలిలో ఉంచినా అవి తుప్పు పడతాయి లేదా ఆ వస్తువులపై పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఐరన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి Fe2O3 వస్తుంది. మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండించినప్పుడు బూడిద ఏర్పడును. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. రాగి పాత్రలను గాలిలో ఉంచినప్పుడు గాలిలోని తేమతో కలిసి దానిపై ఆకుపచ్చ రంగు వలయం ఏర్పడుతుంది. ఆ ఆకుపచ్చ పదార్థం కాపర్ హైడ్రాక్సైడ్ CuOH2, కాపర్ కార్బోనేట్ CuCO3 ల మిశ్రమం. సాధారణంగా లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహాలు ఆక్సిజన్తో చర్య. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి అలోహ ఆక్సైడ్లు ఏర్పడతాయి. ఈ అలోహ ఆక్సైడ్లు నీటిలో కలిసి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. అనగా అలోహాలన్నీ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. సాధారణంగా అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సోడియం లోహం అధిక చర్యాశీలత గలది. ఇది ఆక్సిజన్, నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది. అందువల్ల దీనిని కిరోసిన్లో నిల్వ చేస్తారు. అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఫాస్ఫరస్ అనేది అధిక చర్యాశీలత గల అలోహం. గాలి తగిలితే మండుతుంది. వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా దీనిని నీటిలో నిల్వ చేస్తారు. అధిక చర్యాశీలత గల లోహాలు, మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు, తక్కువ చర్యాశీలత గల లోహాలు. అధిక చర్యాశీలత గల లోహాలు పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు జింక్, ఐరన్, లెడ్, కాపర్. తక్కువ చర్యాశీలత గల లోహాలు పాదరసం, వెండి, ప్లాటినం, బంగారం. లోహాలు ఆమ్లాలతో చర్య. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. కొన్ని లోహాలు క్షారాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. స్థానభ్రంశ చర్యలు. కాపర్ సల్ఫేట్ అనేది జింకుతో రియాక్ట్ అయితే జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ వస్తుంది. ఇక్కడ కాపర్ కన్నా జింక్ అనేది అధిక చర్యాశీలత గల లోహం కాబట్టి దీనిని ఈజీగా స్థానభ్రంశం చెందించింది. ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. కానీ తక్కువ చర్యాశీలత గల లోహం ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు. లోహాలు, అలోహాల ఉపయోగాలు.
యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, రైళ్లు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్ర పరికరాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు మొదలైనవి వాటిని తయారు చేయడంలో లోహాలను ఉపయోగిస్తారు. అలోహాలు అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరం అలోహం. మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువులలో ఉపయోగించేవి అలోహాలు. నీటి శుద్ధి ప్రక్రియలో అలోహాన్ని ఉపయోగిస్తారు. యాంటీసెప్టిక్గా గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణంలో అలోహమే వాడతారు. టపాసుల్లో అలోహాలు ఉపయోగిస్తారు. మొక్కల్లో మెగ్నీషియం ఉంటుంది. మన శరీరంలో ఇనుము ఉంటుంది. సహజంగా లభించే మూలకాలు 94 మాత్రమే ఉన్నాయి. ఖాళీలను నింపండి. ఏ. భాస్వరం అనేది చాలా చర్యాశీలత గల అలోహం. బి. లోహాలు ఉష్ణవాహకాలు, విద్యుత్ వాహకాలు. సి. రాగి కంటే ఇనుము అధిక చర్యాశీలత గల లోహం. డి. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. 4. క్రింది వాక్యం సత్యమైతే టి అని, అసత్యమైతే ఎఫ్ అని గుర్తించండి. ఏ. సాధారణంగా అలోహాలు ఆమ్లాలతో చర్య జరుపుతాయి. ఫాల్స్, ఎందుకంటే అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. బి. సోడియం అధిక చర్యాశీలత గల లోహం. ట్రూ. సి. జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించలేదు. ట్రూ, ఎందుకంటే జింక్ అనేది అధిక చర్యాశీలత కలిగినది. డి. బొగ్గును తీగలుగా సాగదీయవచ్చు. ఫాల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్.